దేవుడిచ్చిన బిడ్డలను వాళ్ళని ఎవరి చేతిలో పెట్టాలి? మనం దేవుడి చేతిలో పెట్టాలి. ఎలా పెట్టాలి? మళ్ళీని వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి. దేవుడి చేతులు అంటే ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. వాళ్ళు పవిత్రంగా ఉండాలి. వాళ్ళు నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఆ రీతిగా పెట్టాలి వాళ్ళు మనం దేవుడి చేతిలోని. దేవుడి చేతిలో పెట్టడం అంటే తీసుకెళ్ళి అలా పెట్టేయటం కాదండి వాళ్ళని. ఓ పాట పాడేస్తున్నారు కదా, ఓ ప్రార్థన చేసేస్తున్నారు కదా, ఓ వాక్యం చదివేస్తున్నారు కదా, ఇది కాదు. వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారా లేదా? పవిత్రత అంటే వాళ్ళకి విలువ తెలుస్తుందా లేదా? వాళ్ళ నీతిగా ఉంటున్నారా లేదా? చీటికి మాటికి అబద్ధాలు చెప్తున్నారా? నీ బిడ్డ నీకు అబద్ధం చెప్తుందో లేదో నీకు తెలుసు, తల్లికి తెలుసు. మళ్ళీ అబద్ధం చెప్పకుండా చేయాలి ఆ పిల్లల్ని.